ఆర్టీసీ కార్మికులకు అగ్ని ప్రమాదాలపై ఫైర్ ఆఫీసర్లు అవగాహన కల్పించారు. డిపోలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికునికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపోతో పాటు ఇండ్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా వ్యవహరించాలో ప్రయోగాత్మకంగా చూపించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా మంటలను అదుపు చేయడంపై దృష్టి సారించాలన్నారు. పెద్ద ప్రమాదం ఉన్న సమయంలో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపాలని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మనము రీసెంట్గా ఒక ట్రావెల్స్ బస్లో అయిన ఫైర్ యాక్సిడెంట్ని చూడడం ప్లస్ దాంట్లో కోల్పోయిన 20 మంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో సేఫ్టీ పరంగా ప్రజలకు సురక్షిత ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం చేయడానికి ఓన్లీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడే కాదు, మేము ప్రతిసారి కూడా తీసుకునే చర్యల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆర్టీసీ బస్సెస్లో ఎనీ టైం చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు. ఎనీ టైం వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. వాళ్ళు చాలా అలర్ట్గా అయిపోయి మెకానికల్గా డెవలప్మెంట్ అవుతున్న దాని మీద అవగాహన కల్పించుకొని డ్రైవర్స్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంటూ ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు ఎప్పుడైనా అనుకోకుండా జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశం తీసుకొని మేము వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. దానికి అనుగుణంగా మనము బస్సెస్లో ఎప్పుడు కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం, ఈ మధ్య కాలంలో వచ్చిన FDSS, FDAS అనే సిస్టమ్స్ తోటి అప్పుడే ఫైర్ కాగానే ఇంజన్ దగ్గరనే ఇమీడియట్గా అలారం బజర్ మోగుతూ ప్లస్ దాన్ని ఇమీడియట్గా ఆపడానికి టెక్నాలజీ కూడా రూపొందించడం జరిగింది. ప్రతి బస్సెస్లో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని AC బస్సెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంకా అదనంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్రొవైడ్ చేయడం, ఎమర్జెన్సీ డోర్స్ ప్రొవైడ్ చేయడం, ఎమర్జెన్సీలో గ్లాసెస్ పగలగొట్టడానికి ప్రతి సీట్కి దరిదాపున ప్రజలకు దగ్గరలో ఉండే విధంగా హ్యామర్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి బాగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. నేను ఫైర్ ఆఫీసర్ ఆదిలాబాద్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఫ్రైడే అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తాము. ఏదైనా ఫైర్ కానీ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చిన వాళ్ళని గురించి కానీ హాస్పిటల్స్ కానీ పెట్రోల్ పంప్ కానీ ఎవ్రీ ఫ్రైడే ఈ అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్ చేస్తాం. తర్వాత ఈ డిపో అనేది మొన్న యాక్సిడెంట్ అయింది మన బస్సులో, అది దాని గురించి అని కానీ ఎప్పుడు అదే ఉంటుంది. చెప్పేది ఏంటంటే ఇక ఫైర్ బండి బస్ కానీ ఏదైనా ఫైర్ అయితే దానికి మనం ఎట్లా కంట్రోల్ చేయాలా ఏనదే అది ఆర్టీసీ వాళ్ళు కండక్టర్ వాళ్ళకు వాళ్ళకు అనగా చెప్పాలా. ఎందుకంటే మీరు ఫైర్ అయిన తర్వాత మీరు ఎట్లా ఆర్పాలా. ఒకసారి సడన్ ఫైర్ అవుతుంది క్యాబిన్లో కానీ ఎక్కడ స్పార్క్ వల్ల సడన్ ఫైర్ అవుతుంది. ఆ గాబరాపడి వాళ్ళు అందరినూ ఒకటేసారి గాబరాపడి వాళ్ళు కూడా పరేషాన్ అవుతారు. అది కాకుండా వాళ్ళకు కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా వాడాలా, దాన్ని ఎట్లా ఉపయోగించాలా అనేది వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు మన అందరి ముంగట ఇప్పుడు కూడా మీకు వాళ్ళకు ప్రాక్టికల్గా చూపించి అన్ని జాగ్రత్తలు ముందు ఫస్ట్ ఏంటంటే ఎక్స్టింగ్విషర్ కంపల్సరీ లోపల పెట్టాలి.